హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం కొండాపూర్లో ఉన్నాం. కొండాపూర్ వచ్చేసి మనకి చేవెళ్ళ పార్లమెంట్ కింద వస్తుంది అనమాట. సో చేవెళ్ళ పార్లమెంట్ నుంచి 3 పార్టీ నుంచి 3 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొదటగా బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి వచ్చేసి జ్ఞానేశ్వర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి వచ్చేసి రంజిత్ రెడ్డి గారు. ఈ ముగ్గురు పోటీ చేస్తున్నారు. వీరు మేము గెలుస్తాం అంటే మేము గెలుస్తూ ఉంటున్నారు. కానీ కొండాపూర్ ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయం ఏంది, వారు ఎవరు కోటేస్తారో వారు మాట్లాడి తెలుసుకుందాం. సార్, పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో చేవెళ్ళ నుంచి 3 ఎంపీలకు నుంచి ఉంటున్నారు 3 పార్టీల నుంచి. ఈ కొండాపూర్ నుంచి మీరు ఎంపీ ఎవరిని గెలిపించుకుంటున్నారు? బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. కొండ ఎందుకు బీజేపీని ఎందుకు? మంచి ప్రధానమంత్రి మన దేశానికి అడ్మిషన్ తీసుకొస్తున్నారు. అట్లా కాంగ్రెస్ ఎందుకు ఓటేరు మీరు? అది ఇక నాకు సంబంధం లేదు. బీజేపీ అంటేనే ఇష్టం నాకు. ప్రధానమంత్రి ఎవరు అవుతారు? ప్రధానమంత్రి ఇంకెవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్. ఇంకెవరు అవుతారు? ఎందుకు ఆయనే కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనే ఉండాలి. అందరూ ఏమంటున్నారంటే 10 సంవత్సరాలు పరిపాలించారు, మాకు చాలు, మాకు కాంగ్రెస్ కావాలంటున్నారు. కాదు, ఇంకా 20 ఏళ్ళు అయినా ఆయనే ఉండాలి. బీజేపీ ఉండాలి దేశానికి. ఉంటే బీజేపీ ఉండాలి. ఎందుకు ఉండాలి? బీజేపీ ఉండాలంటే డెవలపింగ్ కొరకు అన్ని దేశాలలో మన దేశం అనేది ఒక స్థాయికి తీసుకుపోతున్నాడు. చాలా అట్లా. ఇక మీరు ఎవరిని గెలిపించుకుంటున్నారు? ఏ పార్టీ? ఇక్కడ బీజేపీ అండి. కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించుకుంటాం. ఎందుకు సార్? ఆయనే ఎందుకు? ఆయన ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తారు కాబట్టి. నిజాయితీగా పనిచేసే లీడర్ మాకు కావాలి. అందరూ ఏమన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ ఉంది కదా, సో ఎంపీ కూడా మేము వాళ్ళకే ఓటేస్తాం అన్నారు. దానికి మీరేమంటారు? లేదండి, ఇక్కడ ఎవరున్నా కానీ పైన ఎంపీ ఎలక్షన్లకు మాత్రం బీజేపీకి వేస్తాం, మోడీనే గెలిపించుకుంటాం. ఇక్కడ స్టేట్లో ఎవరు పాలించినా వీ డోంట్ కేర్. స్టేటే పైన మాత్రం మోడీనే ఉండాలి. కంపల్సరీగా మోడీనే గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. అంతే. తెలంగాణలో మొత్తం 17 సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఎక్కువగా ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది సీట్లు? ఎక్కువగా అంటే రావాలని కోరుకుంటున్నాం. బీజేపీకి సెకండ్ ప్లేస్ వస్తుందని అనుకుంటున్నాం. ఏదో కాంగ్రెస్ అని అంటున్నారు. పోల్స్ అయితే చెప్తున్నాయి కాంగ్రెస్ కానీ 10 or 11, 12. కానీ వచ్చినా పెద్ద యూజ్ ఉండదు ఏమి. పైన మోడీ వచ్చినాక ఇక్కడ 10 వస్తాయింది, 17 వస్తాయింది పనులు. కానీ ఇక్కడ ఏం పనులు చేయించుకోవాలన్నా రేవంత్ రెడ్డి మాటకి ఆయన రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళాలి. ఏం లాభం అంటండి. అప్పుడు ఇప్పుడు గెలిపించుకొని నానా హవాసాలు పడుతున్నాం. మా ఫీలింగ్ అది కరెక్ట్ కాదు. అది మోడీని గెలిపించుకోవడం కరెక్ట్. ఇక్కడ మన స్టేట్ పరంగా అయితే ఎంపీ ఇక్కడ ఎన్ని సీట్లు వస్తే అంత బెటర్. ఇంకా మోడీ ఇంకా ఫోకస్ చేయగలుగుతాడు మన స్టేట్కు. ఏమన్నా పనులు చేయించుకోవాలన్నా కానీ తొందర అవుతుంటాయి అట్లా.